ఒకానొక కాలంలో కైలాస పర్వతం పైన పరమేశ్వరుడు పార్వతీదేవి ఆనందంగా నివసించేవారు. వారి కుమారుడైన వినాయకుడు చిన్నపిల్లల సహజమైన చలాకితనం, అమాయకత్వం, ఆసక్తితో ఎల్లప్పుడూ కూడా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు కైలాసంలో దేవతల రాకపోకలు ఎక్కువగా కనిపించాయి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ శివుడిని దర్శించి ఆయన తేజస్సును చూసి ఆశ్చర్యపోయి భక్తితో నమస్కరించేవారు. వినాయకుడు దానిని గమనించి అతని మనసులో ఒక సందేహం కలిగింది. అమ్మ పార్వతీదేవి మహాసౌందర్యవతి, దేవతలందరిలో కన్నా ఆమె అందంగా ఉంటుంది. కానీ నాన్న శివుడిని చూసినప్పుడు దేవతలందరూ ఎందుకు ఇంతగా ఆకర్షితులవుతున్నారు? ఆయన రూపంలో ఏదో ప్రత్యేకమైన వెలుగుంది అని ఆలోచించాడు. ఆ అమాయకత్వంతోనే ఒకరోజు వినాయకుడు నేరుగా తన తండ్రినే ప్రశ్నించాడు. అన్న, మీరు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. భస్మం పూసుకొని, జటలు ధరించి, గజ చర్మం వేసుకొని ఉంటారు. అయినా దేవతలంతా మీ వైపు ఆకర్షితులవుతున్నారు. మీది అసలైన శరీరమా, లేక మీరు మీ నిజమైన స్వరూపాన్ని దాచిపెట్టారా అని అడిగాడు. వినాయకుడి ప్రశ్నలో అహంకారం లేదు, విమర్శ లేదు. అది కేవలం బాలుడి స్వచ్ఛమైన జిజ్ఞాస మాత్రమే. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వు నవ్వి ఆయన కళ్ళలో అపారమైన కరుణ మెరిసింది. పార్వతీదేవి కూడా ఆ ప్రశ్నను విని ఆశ్చర్యపోయింది. ఈ బాలుడు అడిగిన ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు అని మనసులోనే అనుకునింది. శివుడు వినాయకుడిని దగ్గరకు తీసుకొని మృదువుగా తలపైన చేయి వేసి చెప్పాడు, వినాయక, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంత సులువేమీ కాదు. కానీ నీవు స్వచ్ఛమైన హృదయంతో అడిగావు కాబట్టి నిన్ను నేను మోసం చేయను. నీవు నా రూపాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. వినాయకుడు కూడా ఉత్సాహంగా తల ఊపాడు. ఆ క్షణంలో శివుడు ధ్యానమగ్నుడయ్యాడు. కైలాసమంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం ప్రకాశించసాగింది. దేవతలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూడడానికి అక్కడికొచ్చారు. అప్పుడు శివుడు తన సాధారణ రూపాన్ని మెల్లగా లయింపజేశాడు. ఆ దృశ్యం ఎవ్వరికీ కూడా మాటల్లో చెప్పలేనిది. శివుడి శరీరం ఒక రూపంగా కాకుండా అనంత వెలుగుగా మారింది. ఆ వెలుగుకు ఆరంభము లేదు, అంతము లేదు. అలాగని అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. అది అసలు ఆకారమే కాదు, అలాగని నిరాకారము కాదు. ఇది కేవలం చైతన్యం, సత్యం, అనంతమైన శక్తి మాత్రమే. ఆ తేజస్సును చూసిన బ్రహ్మదేవుడికి సృష్టి శక్తి చాలా చిన్నగా అనిపించింది. విష్ణువుకు తన సంరక్షణ కూడా పరిమితమేనని అనిపించింది. ఇంద్రుడు తన అధికారాన్నే మరచిపోయాడు. ఇక పార్వతీదేవి కూడా ఆ పరమ సత్యాన్ని చూసి ఈయనే పరబ్రహ్మ అని గ్రహించి భక్తితో నమస్కరించింది. వినాయకుడు మాత్రం అస్సలు భయపడలేదు. అతని కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం, భక్తి అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు శివుని స్వరం ఆ అనంత లోకం నుంచి వినిపించింది. వినాయక, నీవు చూసింది నా అసలైన స్వరూపం. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ రూపాన్ని కాదు. సృష్టి కోసం, లోక కళ్యాణం కోసం నేను ఈ రూపాన్ని ధరిస్తున్నాను. ప్రజలు నన్ను అర్థం చేసుకోవడానికి ఒక ఆకారం అవసరం. కానీ నిజానికి నేను చైతన్యానికి, శక్తిని, సత్యాన్ని అని. అందం అనేది శరీరంలో కాదు, సత్యంలో ఉంటుంది. అందుకే దేవతలంతా నన్ను చూసి ఆకర్షితులవుతున్నారు. నేను అందంగా కనిపించడానికి కారణం సత్యమే అందమైనది అని శివుడు వివరించాడు. ఆ తర్వాత ఆ అనంత వెలుగు మెల్లగా శాంతించింది. శివుడు మళ్ళీ తన సాధారణ రూపాన్ని ధరించాడు. కైలాసం కూడా మళ్ళీ తన యథాస్థితికి వచ్చింది. దేవతలందరూ భక్తితో శివుడిని స్తుతించి వెళ్ళిపోయారు. తర్వాత వినాయకుడు తన తండ్రి పాదాల వద్ద కూర్చుని నమస్కరించాడు. నాన్న, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు రూపం కాదు, మీరు సత్యం. మీరు శరీరం కాదు, మీరు శాశ్వతం అని అన్నాడు. శివుడు చిరునవ్వుతో వినాయకుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి వినాయకుడి భక్తి మరింత లోతుగా మారింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఆ శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.